దాతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి దేవుని గడపగా చెప్పబడిన కడపకు సమీపంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట మహాక్షేత్రం, ఆ క్షేత్రంలో ఉన్న కోదండ రామాలయాన్ని మనం వీక్షిస్తున్నాం. ఎంత అద్భుతమైనదో! ఆ చక్కని చతుర్ద్వారాలతో 4 వైపులా ద్వారాలు, విమాన శిఖరంతో అత్యున్నతమైనటువంటి ఆ శిల్పకళా వైభవంతో శోభిల్లుతూ ఉండేటువంటి ఈ కోదండ రామక్షేత్రం పిలిస్తే పలుకుతాడు ఇక్కడ రాముడు. రామా అంటే చాలు ఆ మాల ఓపనకు ఓ అన్నారట. అజలరాజ రామభద్రుడు, వాసుదాస కవి మొదలైనటువంటి మహానుభావులు ఎందరెందరో ఆ స్వామి సాన్నిధ్యంలో రామాయణ పారాయణములు, రామాయణ నవాహములు, యజ్ఞములు, యాగములు. ఇప్పుడే ఏమిటి, ఏనాడో త్రేతాయుగంలోనే జరిగినటువంటి గొప్ప క్షేత్రం ఇది అని కూడా మనకు పౌరాణిక చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దేవాలయాలు మన ఆర్ష సంస్కృతికి, సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, వేద ధర్మానికి పట్టుగమ్మలు. దేహో దేవాలయ ప్రోక్తో అని శిఖరం శిరమిత్యాహు గర్భగేహ గలంస్తథా. అదిగో ఆ రఘురామచంద్రమూర్తి కోదండరాముడు అని ఒంటిమిట్ట రఘువీర వాసుదాసార్చిత అని కూడా ఆ శతకాలు రాశారు. అలాంటి ఆ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో జీవుడికి ప్రతీక ధ్వజము అని, ధ్వజస్తంభము. ఒక మనుష్యులతో పోల్చారు ఆలయాన్ని. అలాంటి ఆ ఆలయంలో ఏవి జరగాలన్నా కూడా ఆగమశాస్త్ర విహితంగా జరగాలి. సున్నం కొట్టినా కూడా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలు చేయవలసి ఉంటుంది. అదిగో ఆ కోదండరాములు ధనుర్బాణధారి అయినటువంటి స్వామి. అనుంగు సోదరుడు లక్ష్మణులు ప్రక్కన ఉంటే ఆ సీతమ్మ పూజాత సకల సద్గుణోపేత ఆ సీతామాత ప్రక్కన ఉంటే ఆ కోదండరాములు ఆ మహర్ష్యాదుల యొక్క ఆశ్రమాలు సంచరించినటువంటి మహానుభావుడు. అందువల్లనే మహానుభావులైన వావిలి కొలను సుబ్బారావు గారు వాసుదాస స్వామిగా 24,000 శ్లోకాలకు 24,000 పద్యాలు రామాయణం, ఆంధ్ర వాల్మీకి రామాయణం అని దానికి మందర వ్యాఖ్యానం కూడా వ్రాసి ప్రసిద్ధి పొందారు. 100 ఏళ్ల క్రితమే ఈ ఆలయాన్ని అప్పటి దేశకాల స్థితులను బట్టి రామ కైంకర్య భిక్ష చేసి 1920 ప్రాంతంలో 25 మధ్య సంచారం చేసి గ్రామాలలో ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని ప్రకటించి ఆ రామచంద్రమూర్తికి సమున్నతమైనటువంటి గోపుర ప్రాకారాలు అభినవ రామదాసుగా నిర్మించాలని మనకు చరిత్ర చెప్తారు. వారు అంటారు, జానకి రామ లక్ష్మణ దివ్యమనులకు నుదిరి బంగరు గుట్టయొంటి మిట్ట సాధుమల్లారమౌ సంజీవరాయని కొప్పైన నెట్టమాయొంటి మిట్ట భక్తాగ్రగణ్యులౌ పరమ సాధువులుండ యోగ్యమౌ మిట్టమాయొంటి మిట్ట భవ్య చరిత్రులౌ వర కవిచంద్రులకు దయించు మిట్టమాయొంటి మిట్ట రసీలురకును జెట్టయొంటి మిట్ట యొంటితనమునకు హట్టయొంటి మిట్ట యురపు పుణ్యము పుబుట్టయొంటి మిట్ట యురవు ధర్మాలి కనకట్టయొంటి మిట్ట అని అద్భుతంగా ఆ రఘువీర శతకాన్ని కూడా అయ్యలరాజు త్రిపురాంతక కవి రాస్తారు. ఒంటిమిట్ట రఘువీర శతకమని. ధీర రఘువీర జానకీ నాయక అని చక్కగా ఆ రఘురాముని ధర్మవీరుడు, ఆయన దయావీరుడు. ఒక్కసారి నేను నీవాడిని అనరా, ఒక్కసారి నన్ను నీవాడిగా చేసుకుంటే
నేను నీవాడిని రామా అంటే నీకు కలిగేటువంటి ప్రమాదాలు భయాలు అన్నిటి నుంచి నేను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 1,80,00,000కు పైబడిన 45,000 సంవత్సరాల 1,85,45,000 సంవత్సరాల క్రితం రామావతారం 24వ మహాయుగంలో వచ్చింది. అప్పటి నుంచి ఎంత అద్భుతం! ఆ కోదండరాముడు, కళ్యాణరాముడు, పట్టాభిరాముడు, జగదభిరాముడు, సద్గుణస్తోముడు ఈనాడు సర్వ ప్రజానీకము కూడా రామ 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 అంటే చాలు ఆనంద తరంగిత హృదయులైపోతారు. రమయతీతి రామ, ఆనందింపజేసేటువంటి వాడట రామచంద్రమూర్తి అంటే. రమంతే అస్మిన్నితి రామ. అలాంటి రామచంద్రమూర్తికి అదిగో దీనోద్ధరణ సందర్భంగా అర్చనాది కైంకర్యాలు నిర్వహిస్తున్నాడు. పాంచరాత్ర ఆగమాన్ని పురస్కరిస్తూ పంచవటి తట సంస్థుత రామ, శూర్పణఖార్తి విధాయక రామ, హరదూషణ ముఖ సూదక రామ, సీతాప్రియ హరిణానుగ రామ, వినష్ట సీతాన్వేషక రామ, శబరీ దత్త ఫలాశన రామ, కబంత బాహు ఛేదన రామ, హనుమత్ సేవిత నిజ పద రామ, సుగ్రీవ మిత్ర సాకేత రామ, గర్విత వాలి సంహారక రామ. పంచరాత్ర ఆగమ కోవిదులైనటువంటి అర్చక స్వాములు చక్కగా ఆ శ్రీరామచంద్రమూర్తికి, కోదండరామచంద్రమూర్తికి అర్ఘ్యపాద్య ఆచమనీయాది కైంకర్యాలను సభక్తికంగా సవైదికంగా ఆగమ శాస్త్ర విధి విధానాల్ని అనుసరించి ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా ఉపదేశించినటువంటి శాస్త్రం భగవత్ శాస్త్రం 5 రాత్రులలో చెప్పారట. అలాంటి ఆ దివ్యమైనటువంటి శాస్త్రాన్ని అనుసరించి దేవాలయంలో మనం ఏం చెయ్యాలో ఆయా మహర్షాదులు అందించినటువంటి అపూర్వమైనటువంటి శాస్త్రవిహితమైన కైంకర్యాలను నిర్వహిస్తే లోకమంతా క్షేమంగా ఉంటోంది, సుభిక్షంగా ఉంటోంది. ఆలయాన్ని ఆశ్రయించి పూర్వం గ్రామాలలో, పట్టణాలలో, అగ్రహారాలలో, నగరాలలో అనేక వేల కుటుంబాలు స్వామి సేవలో తరించేవి. ఈనాడు కూడా అంతే. దేవాలయ వ్యవస్థ వల్ల కొన్ని కోట్ల మందికి జీవనోపాధి లభిస్తోంది. కళలు ప్రదర్శితం అవుతున్నాయి. తత్వశాస్త్ర ప్రవచనాలు సాగుతున్నాయి, పురాణ ప్రవచనాలు, ఇలాగా అనేక రకాలైనటువంటి విద్యలు, కళలు అన్నీ కూడా దేవాలయ వ్యవస్థ ఉండటం వల్ల ఈనాటికి కూడా ఈ సనాతన ధర్మానికి మూల కేంద్రాలుగా, శ్రద్ధా కేంద్రాలుగా దేవాలయాలు వికసిస్తూ ఉన్నాయి. శ్రీ కళ్యాణ గుణాభిరామ విబుధ శ్రేణి కిరీట ద్వితివ్యాకీర్ణాంఘ్రి సరోరుహద్వయ సహస్రాక్షస్తుతాయచ్యుత నాకుమ్రాపును రాపుని వేయగుచున్ నన్నేలుమీ రామభద్ర కారుణ్య సముద్ర ధీర రఘువీర జానకీ నాయక. శ్రీ కళ్యాణ గుణాభిరామ అన్ని సంబోధనలు చాలా. వివిధ శ్రేణి కిరీట ద్వితి వ్యాకీర్ణాంఘ్రి సరోరుహద్వయ. ఎంత అద్భుతం! శుభప్రదమైన సద్గుణాలకు నిలయమట ఆయన. గురుభక్తి, పితృభక్తి, వృద్ధోపసేవ, సత్యవాక్ పరిపాలన, శిష్టరక్షణ, ఇవన్నీ మనకు రామాయణ ఆరంభంలోనే అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి అడుగుతాడు నారద మహర్షిని, గురువుగారి ద్వారా తెలుసుకోవాలి పరమాత్మతత్వం ఎలాగ తెలుస్తోంది. ఆ యమనేమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాభ్యాస
సేవితులైనటువంటి వారు కూడా ఈ రామచంద్రమూర్తిని రమంతే యోగిని నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. రామతాపిని ఉపనిషత్తు అముం మనిషాన సర్వం మనిషాన ఓం దశ్యం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం షన్నో అస్తోద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం మూర్ధానం దివో అరదిం పృథివ్యా వై ఈశ్వానమృతాయ జాతమగ్న్యం కవిగం సమ్రాజ్యమతిదం జనానామాసన్నాపాత్రం జనయంతు దేవాః. ధూమాగ్రాపయామి ప్రత్యక్షదీపం సందర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం వైనదేయాయ నమః. ఆనందమంగళ నీరాజనదీపం సందర్శయామి. పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఫలోదకం నివేదయామి. ఓం ప్రోక్షా పరిశిష్ట్య శోషణదాహన ప్లావనాన్ని కుట్వా సురభిముద్రయా అమృతీకృత్యా ఓం దేవస్య త్వా సవిత ప్రసవే అస్మినోద్బాహుభ్యా పూష్ణో అస్తాభ్యాం ప్రతిష్ణామి. ఆనందమంగళ నీరాజనదీపం సందర్శయామి. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శౌర్యాః దివేవ చక్షురాదదం తద్విప్రాజో విపన్యవోజా ధ్రువాగం దస్యమింధతే. విష్ణోర్య పరమం పదం పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. కుంకుమాంకితవర్ణాభం కుందేందుధవలాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. కీర్తన. జయ శ్రీరామ్ అని ఆ రామచంద్రమూర్తి యొక్క అభ్యనుజ్ఞతో అక్కడ చేయవలసినటువంటి యజ్ఞయాగాది క్రియా విశేషాలు చక్కగా నిర్వహిస్తూ స్వామివారికి అదుగో ఆ కోదండధారి ధర్మవీరుడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ మూర్తీభవించిన ధర్మమయ. ఆయన నడకలో, ఆయన మాటలో, ఆయన చేష్టలో, ఆయన ప్రవర్తనలో ఎక్కడ అధర్మం అనేది ఉన్నదు. అందువల్లనే ఆ రామచంద్రమూర్తిని ధర్మమూర్తిగా భావించి ఆ ధర్మం అంటే యజ్ఞయాగాదులని కూడా ఆ యజ్ఞయాగాదులని రక్షించడానికి ఆయన దండకారణ్యం అంతా సంచరించారు. మహర్షాదులంతా మన ఆర్షధర్మానికి పట్టు స్థానం ఏమిటి? యజ్ఞాలు, యాగాలు, గోవులు ఇవే కదా. ఆ యజ్ఞయాగాదులను రక్షించడానికి దండకారణ్యం వైపు నడిచారట. ఆ యజ్ఞ విధ్వంసకులని దండించాడు. అందుకు కోదండధారి అయ్యాడు. ఆ త్వమస్మిన్ కార్యనియోగే ప్రమాణం హరిసత్తమ. రామాయణంలో ఎన్నెన్ని అందాలు మనకు కనిపిస్తాయో. అందాల రాముడు, సద్గుణస్తోముడు. ఆయన ఎన్ని సద్గుణాలో ఆ గుణాలన్నీ కూడా నీ దగ్గరికి ఎలాగ వచ్చాయ్యా. అందువల్లనే ఏ కళ్యాణి అనిపించుకున్నవాడు నిన్నే స్మరించాలి. జ్ఞానకపాత్రే అక్షతోదకం విసృజేత్. అజ్ఞానకపాత్రే అక్షతోదకం విసృజ్య కృత్వా కుండमध्ये భద్రాసనం కల్పయిత్వా మధ్యే తాలక్ష్మీం సర్వాభరణభూషితాం సర్వావేగసంపూర్ణాం మృదుష్ణాతాం విచింతయేత్. దేవం నారాయణం ధ్యాత్వా సర్వలక్షణలక్షపదం చందపానందదాపాదందివత్సాంకితభక్షం కుండमध्ये లక్ష్మీనారాయణాభ్యాం నమః. అరణేః సూర్యకాంతాశ్మనాభ అగ్నిం ద్వాదశాక్షరమదిత్వా ఓం స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావధానకం యావత్ త్వం ప్రీతివాయనన వన్నేస్మిన్ సన్నిధిం కురు. ఓం ప్రోక్షణే పాత్రం శతై సహ అప ఆనీయ రాగుగ్రాన్ ఆస్తీర్య అన్యాని పాత్రాన్ ప్రోక్ష్య తాన్ పుత్రానాని కృత్వా పునః కూర్చేన సహ ప్రోక్షణే జలం ప్రణీతాముఖే నిధాయ. ఓం
శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః దర్భకాండాత్మకేన ఓమోదకే శంఖచక్రగదాధరాయ వాసుదేవాయ నమః ఇది ప్రణీతాముఖే నిదాయ ఐశాన్యే దర్భవిష్ఠరే తాన్ సంస్థాప్య ఓం ఓమోదకే శంఖచక్రగదాధరాయ వాసుదేవాయ నమః ఐశాన్యే దర్భవిష్ఠరే తాన్ సంస్థాప్య धीमहि तन्नो विष्णु प्रचोदयात् पुनः प्रोक्षणे पात्रम् आत्मनः गृहीताय अक्षतैः सह अपआनीतम् श्रीमन्नारायण शरणो नमः श्रीमते नारायणाय नमः तत्पवित्रम् आद्यमात्रे प्रोक्षणे पात्रम् आत्मनः दक्षिणतो निधाय ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम वासुदेवाय नमः ओम संकर्षणाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम इंद्राय नमः ओम अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ओम चतुर्मुखं भुजद्वन्द्वं साक्ष्यमालाकमण्डलं हेमाभिषिक्तहितं ब्रह्मानन्द विचिन्तयेत् ओम कं ब्रह्मणे नमः गन्धादि सकल आराधनैः स्वच्छितम् ब्रह्मादेवानां पदवी कवेनां ऋषर्विप्राणां महिषो मृगाणां शयनरुद्रानागुश्रुतिर्मणानागुः सोमपवित्रपद्ये तिरेवन् ओं खं ब्रह्मणे नमः ओं वेदर्भाग्रे प्रच्छिद्य प्रक्षाल्य आजे प्रास्य वेदर्भाग्रे प्रच्छिद्य प्रक्षाल्य आद्ये प्रास्य अंगारा आद्यवाद्ये विक्रतो निधाय धर्मकाण्डत्रकेन नीराजनं कृत्वा धर्मकाण्डत्रकेन नीराजनं कृत्वा ओम ईश्वराय लीलाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् ऊर्ध्वगन्धिं विस्रस्य अद्भिः सग्गस्पृष्ट्वा रागग्रमग्नौ अनुप्रहरति तेन जुहोति पुनः अंगारान् अग्निना संयोज्य मोदकेन मूलं मूलेन मध्यमध्येन अग्रमग्रेण वितप्य पुनः अग्निना प्रतितप्य निधाय ऊर्ध्वगन्धिर्विस्रस्य अद्भिः सग्गस्पृष्ट्वा रागक्रमग्नौ अनुप्रहरति तेन जुहोति एकं द्वे त्रीणि चत्वारि एकं द्वे त्रीणि चत्वारि वायुव्यादाग्नेयान्तं स्वाहा एकं द्वे स्वाहा एकं द्वे त्रीणि चत्वारि दक्षिणार्धपूर्वदेशे ओं अग्नये स्वाहा एकं द्वे त्रीणि चत्वारि उत्तरार्धपूर्वदेशे ओं संसोमाय स्वाहा एकं द्वे त्रीणि चत्वारि मध्ये ओं ब्रह्मग्नये स्वाहा अग्नय इदन्न मम उद्धाने मुखे निधाय अनुयाजम् కోదండ రామస్వామి వారి యొక్క ఆలయానికి ప్రతి దేవాలయానికి కొన్ని అంగములు అని ఉంటాయి. శిఖరము, ప్రాకారము, ఈ ముఖమండపము, బలిపీఠము, ధ్వజస్తంభము, ఇలాగా అవన్నీ కూడా ఏ విధంగా ఎలాగ ఉండాలి అనేది ఆ ఆగమ శాస్త్రం చెప్తోంది, నిర్ణయిస్తోంది, నిర్దేశిస్తోంది. అలాంటి దానిలో ఏ విధమైనటువంటి మార్పులు చేయాలన్నా కూడా ఇలాగా మంత్రము
ఈ యజ్ఞము ద్వారా, హోమము ద్వారా, అలాగే ఆరాధన ద్వారా స్వామి యొక్క ఆజ్ఞతో ఇవన్నీ కూడా నిర్వహించాలి. ప్రకారేణ అస్మిన్ యవన కర్మణి అజ్ఞారాధనం కరిష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసాన స్వాహ ఆచమనీయమిదం గృహాణ స్వాహ స్నానమిదం గృహాణ స్వాహ వస్త్రమిదం గృహాణ స్వాహ ఊర్ధ్వపుండం గృహాణ స్వాహ గంధమిదం గృహాణ స్వాహ పుష్పమిదం గృహాణ స్వాహ ధూపమిదం గృహాణ స్వాహ దీపమిదం గృహాణ స్వాహ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయమిదం గృహాణ స్వాహ ఆజ్యోపహార నివేదనమిదం గృహాణ స్వాహ అగ్నయ ఇదం వాయవ ఇదం సూర్యాయ ఇదం ప్రజాపతయ ఇదం అనుమదేన్వమగ్గుస్థాః దేవసవిద ప్రాసావీః ప్రాణానాయమ్య కుండమధ్యే వాసుదేవారాధనం కరిష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువా త్యాగితసేవితం కాలమేఘ ప్రతీకాశం పద్మపత్రాయతే అక్షరం పీతాంబరధరం ధౌమ్యం ప్రసన్నేందునిభారణం చారూకాసం సుధామ్రోష్టం రత్నోజ్వలితకుండలం శుభ్రూలలాటమకటం ఘనకుంచితమూర్ధజం లలాటతిలకం సౌమ్యం దీపశ్వేతమృష్ణయా స్ఫురత్కటకకేయూరా హరకౌస్తుభభూషితం స్ఫురద్భాస్కరవర్ణాభం శోభితం వనమాలయా ప్రత్యోతన సహస్రాభ భూషణైరభిమండితం దివ్యచందనలిప్తాంగం దివ్యమాలా విభూషితం శ్రీభూమిభ్యాం సుఖాసీనం స్వర్ణసింహాసనే శుభే ధ్యాత్యేవం దేవదేవేశం మంత్రజాపపరో భవేత్ ఏవం ధ్యాత్వా నాభో స్వాహ విఖాయపదే కవజాయుం నేత్రాభ్యామదే అస్త్రాగ్యపడే ప్రణామ స్వాగత ప్రతిమ సన్నిధి అనిరోధ నముఖ్యముద్ర నృష కిరీట మండల దీవత్స కౌస్తుభ శంఖ చక్ర గద పద్మ వనమాల పాదాగ్రే కరుణముద్రా ప్రదర్శ్య స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావధానకం నేస్మిన్ సన్నిధిం కురు ఓం నమో నారాయణాయ అర్ఘ్యమిదం స్వాహా ఓం నమో నారాయణాయ ఆజ్ఞమిదం గ్రహాణ స్వాహా ఓం నారాయణాయ ఆజ్ఞమిదం గ్రహాణ స్వాహా ఓం నమో నారాయణాయ స్నానస్పగం ప్రార్థః తవేచ్ఛా వర్తతే అది అభ్యంజగిత్వాదివేష స్నానం కర్తుమర్హసి తపాదపీఠం స్నానాసనమస్తే ఆదియామి దేవేశ స్నానాసనమత్తవ భగవంతం కుండమధ్యే కుండస్థన్నారాగణం ఇదం స్నానాసనమిదం గ్రహాణ స్వాహా స్నానాసనమధ్యే గ్రహాణ స్వాహా ఓం నమో నారాయణాయ గ్రహాణ స్వాహా ఓం నమో నారాయణాయ దివ్యాభరణ అలంకారాసనమధ్యే సంపన్నం దేవస్త్ర ఉషాస్ అలంకారాసనం అభిదిష్టృతీకం కుండమధ్యే భగవస్తం నారాయణం ఇదం అలంకారాసనమిదం గ్రహాణ స్వాహ అలంకారాసనమధ్యే అర్ఘ్యమిదం గ్రహాణ స్వాహ ఆజ్ఞమిదం గ్రహాణ స్వాహ ఆజమనిదం గ్రహాణ స్వాహ వస్త్రమిదం గ్రహాణ స్వాహ ఊర్ధ్వన్నం గ్రహాణ స్వాహ యజ్ఞోపవీతమిదం గ్రహాణ స్వాహ గంధమిదం గ్రహాణ స్వాహ విద్యాభరణమిదం గ్రహాణ స్వాహ ధూపమిదం గ్రహాణ స్వాహ ఉపమాలామిదం గ్రహాణ స్వాహ గంధమిదం గ్రహాణ స్వాహ ధూపమిదం గ్రహాణ స్వాహ దీపమిదం గ్రహాణ మధ్యే ప్రబోధమే జన్నన్నాని భక్ష్యభోజ్యాననేక్షః సంపన్నాన జగన్నాథ భోజ్యాసనముపాశ్రయ పుణ్యమధ్యస్థం దేవం నారాయణం భోజ్యాసన మధ్యే అర్ఘ్యమిదం గ్రహాణ స్వాహ ఆజ్యమిదం గ్రహాణ స్వాహ ఆచమనీయమిదం గ్రహాణ స్వాహ సౌవర్ణే స్థాలివల్యే మణిగణగజదే గోకృతాక్తాద్వాహ్వాన్ భక్ష్యాన్ భోజ్యాజలే మానసే కల్పగామి పుణ్యమధ్యస్థం భగవస్తం నారాయణం ఇదం సంపూర్ణ ఆజ్యోపహార గ్రహాణ స్వాహ నివేదనాంతరే అర్ఘ్యమిదం గ్రహాణ స్వాహ పాద్యమిదం గ్రహాణ స్వాహ ఆచమనీయమిదం గ్రహాణ స్వాహ ఆజ్యోపహార నివేదనం గ్రహాణ స్వాహ అగ్నయదం వాయవ ఇదం సూర్యాయ ఇదం ప్రజాపతయ ఇదం ఓం నమో నారాయణాయ
मूर्ति वैनते हवनं होष्ये इति संकल्प्य अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसूवा भगवते वैनतेयाय स्वाहा ओम नमो 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 भगवते वैनतेयाय स्वाहा वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा स्वाहा ओम रानमप्राय विश्वात्मने स्वाहा ओम मानवप्राय नित्यात्मने सर्वात्मने स्वाहा सप्तयोनिरा ఈ కార్యక్రమాన్ని హోమ ప్రక్రియలో విశేషమైనది పూర్ణాహుతి కార్యక్రమం. దానితో ఒక విశేషంగా కొన్ని కార్యక్రమాలని పూర్తి చేయటం, తదనంతరం చేసేటువంటి ఆ ప్రక్రియను కూడా చేయటం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కోదండరామస్వామి ఒంటిమిట్ట మహాక్షేత్రంలో అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలు, కైంకర్యాలు చక్కగా నిర్వహిస్తూ భక్తజన రక్షకుడైనటువంటి ఆ కోదండరామస్వామి వారిని ధర్మరక్షకుడు కదా ఆయన. అదిగో ఆ యజ్ఞంలో, ఆ యజ్ఞయాగాది ప్రక్రియలో చేసేటువంటి విశేషమైనది ఎండు కొబ్బరి చిప్ప మొదలైనటువంటి పరిమళ భరితమైనటువంటి వస్తువులనన్నింటినీ అగ్నిదేవుడికి సమర్పించడం. అందువలనే వేదం అగ్ని ఆరాధన ప్రధానంగా చెప్తోంది. అగ్నిమీలే పురోహితం అని ఋగ్వేదం అసలు ఆ దీంతోనే అగ్ని స్మరణతో, అగ్ని స్తోత్రంతో ఆరంభమవుతుంది. 200కు పైబడి ఉన్నటువంటి ఆ అగ్ని సూక్తములు ఆ విశిష్టతను చెప్తూ ఉన్నాయి. అగ్ని ద్వారా ఆరాధించడం, సూర్యుణ్ణి దర్శిస్తూ ఆయనని ఆరాధించడం, ఇలాగ ఒక స్థండిలం, ఒక జలంలో, అలాగనే ఒక విగ్రహ రూపంలో, మూర్తి రూపంలో పంచ లోహాలతో తయారై లేదా రజతం బంగారంతో తయారైనటువంటి ఆయా మూర్తులని చక్కగా మంత్రపూర్వకంగా ప్రాణ ప్రతిష్ఠ చేయటం జరుగుతోంది. దేవాలయం అంటే దేవుని యొక్క స్థానం, నిలయం. ఆ స్థానంలో స్వామి తేజోభరితులవుతాడు. మరణాతి త్రాయతే ఇది మంత్ర అని పదే పదే మరణం చేయడం చేత శబ్దశక్తి ఒకటి ఉత్పన్నమై అంతరిక్షంలో మానవులకు కలిగేటువంటి సకల దోషాలను తొలగిస్తోంది. అదిగో మంగళ నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కంకణ భట్టలు ఇంకా ఆ ఋత్విక్ స్వాములు, ఋత్విక్కులందరూ కలిసి ఆ కలశాన్ని ఇక్కడ చక్కగా ఆరోపణ చేయటం జరుగుతోంది. ప్రధాన కలశంలో ఆ దీక్షతో చేసినటువంటి ఆ రాముని యొక్క దివ్య తేజస్సుని ఇక్కడ సమర్పణ చేస్తారు. అడుగడుగునా కూడా ఆ దేవదేవుడి యొక్క ఆనంద తుందిల హృదయంతో ఆ కలశాన్ని అక్కడ నిలిపి కుంభము అని అంటారు. ఆ కుంభంలో ఆ దేవతా తేజస్సుని మంత్రపూర్వకంగా ఆవాహన చేయటం జరుగుతుంది. ఈ జగత్తు మొత్తం కూడా దైవానికి అధీనమై ఉంటుంది. దైవాధీనం జగత్ సర్వం. ఈ దైవాధీనమైతే ఆ దైవం ఎలాగా
మంత్రాధీనంతు దైవతం మంత్రం యొక్క అధీనంలో ఉంటాడు దైవము అని. మననాతి త్రాయతే ఇది మంత్ర అని. అలాంటి ఆ మంత్ర పూర్వకమైన ప్రక్రియ మనకు మహర్షులు కనిపెట్టారు. ఇదొక విజ్ఞానం, ఇదొక సైన్స్. దేవాలయంలో ప్రతిదీ కూడా ఎలాగ చేస్తే లోకక్షేమం కలుగుతోంది అని. ఆ ధర్మమూర్తి అయినటువంటి ఆ కోదండరాముడు సిగ్ధధరహాసవదనుడై, కళ్యాణరాముడై, కోదండరాముడై, పట్టాభిరాముడై ప్రజలందరినీ కూడా అనుగ్రహించాలి అని ఆ దేవాలయంలో ఒంటిమిట్ట క్షేత్రం అనేది చాలా విశేషమైనటువంటిదిగా చూపించారు. అలాంటి ఆ రాముని యొక్క సాన్నిధ్యం శ్రీరామం, అదిగో శిల్పకళాశోభితమైన ప్రధానమైన రాజగోపురం అంటారు. దాన్నే గాలిగోపురం అంటుంటారు సామాన్యులు. పాదగోపురం అని కూడా అని ప్రక్రియ, శాస్త్ర ప్రక్రియ. అదిగో ఆ సమున్నతమైనటువంటి జీవధ్వజం అంటారు. ఆ జీవుడికి ప్రతీక ధ్వజం అనేటువంటిది ఆ నూతనమైనటువంటి ఆ జీర్ణ ధ్వజాన్ని తొలగించి కొత్తదైనటువంటి ఆ ధ్వజస్తంభం, బలిపీఠం, అక్కడ ఉండవలసినటువంటి అధిదేవతలు వారందరినీ కూడా ఆయా దేవతామూర్తులు కంటికి కనిపించరు కదా, కంటికి కనిపించనటువంటి ఆ దేవతత్వాన్ని కంటికి కనిపింపజేసేదే ఆగమశాస్త్రం. అదిగో ఆ ఋత్విక్ స్వాములందరూ కూడా ఆ మంత్రపూర్వకమైనటువంటి జలంతో కూడినటువంటి ఆ కుంభాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు, న్యాసం చేస్తారు. ఖండితాఖిల దైత్యాయ రామాయాపన్ నివారణే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఏకశిలాపురి అని పిలువబడేటువంటి ఒంటిమిట్ట క్షేత్రంలో వెలసి ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ సమేతులైన శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధి యందు తిరుమల తిరుపతి దేవస్థానముల కైంకర్య పర్యవేక్షణలో నిన్నటి నుండి ప్రారంభమై ఈనాటి వరకు 2 రోజుల పాటు ధ్వజస్తంభ కళాకర్షణ కార్యక్రమాన్ని పాంచరాత్రాగమ విధానమున జరుపుకోవడం జరిగింది. నిన్నటి రోజు స్వామివారి వద్ద విజ్ఞప్తి చేసి అనుజ్ఞ తీసుకున్న పిమ్మట విశ్వక్సేనారాధనతో ప్రారంభం చేసి వాసుదేవ పుణ్యాహవాచనం జరిపి పుణ్యాహ జలంతో యాగశాలను సంప్రోక్షించి వాస్తుయాగ అంకురార్పణాది కృత్యములను పూర్తి చేసి కలశ అధివాసమును చేసి ఉంచడం జరిగింది. ఈనాటి ఉదయం యథావిధిగా మూర్తి హోమం, శాంతి హోమాన్ని చేసి పూర్ణాహుతి నిర్వహించిన పిమ్మట ధ్వజస్తంభగతమైనటువంటి జీవకళలను, దేవతా తత్వములను క్రమంగా సంహరించి ఒక కలశమనందు ఆకర్షించి స్వామివారి సన్నిధిలో నిక్షిప్తం చేయడం జరిగింది. దీనికి కళాకర్షణం అని పేరు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో కైంకర్యములు ప్రారంభించిన పిమ్మట ఆలయంలో అనేకమైనటువంటి జీర్ణములను ఉద్ధరించటము, నవీకరణమైనటువంటి అనేకమైనటువంటి నవీనమైనటువంటి కైంకర్యములను సమర్పించడం మనం చూస్తూనే ఉన్నాం. నూతనంగా స్వామివారికి వాహనశాల అయితేమి, పుష్కరిణి అయితేనేమి, అదేవిధంగా అనేకమైనటువంటి తిరువాభరణములు, స్వామివారి స్వర్ణ కవచ
విమాన గోపురమునకు స్వర్ణ కలశ కైంకర్యములైతే ఏమిటి, అనేక కైంకర్యములు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో స్వామివారికి సమర్పించడం జరుగుతోంది. మనం కొన్ని మాసాల క్రితం మహాసంప్రోక్షణ శ్రీమద్ రామాయణ యజ్ఞపూర్వకమైనటువంటి సహస్ర కలశాభిషేక సహితంగా నిర్వహించుకున్నాం అత్యంత వైభవంగా. ఆ సమయంలో స్వామివారికి ఉత్కృష్టమైనటువంటి సమర్పణలన్నీ కూడా మనం ఎన్నో జరుపుకున్నాం. అయితే అనివార్య కారణాల వలన మనం ధ్వజస్తంభానికి ఆ సమయంలో కవచం సిద్ధమై ఉన్నప్పటికీ మనం సమర్పించుకోలేక పోయిన కారణం వలన ఇప్పుడు ఆ కవచాన్ని నూతనంగా ధ్వజస్తంభానికి సమర్పించాలి అన్నటువంటి సంకల్పం చేత ధ్వజస్తంభగతమైనటువంటి ఏ ఏ జీవ కళలున్నాయో, ఏ ఏ దేవతా తత్వములు అందు నిబిడీకృతమై ఉన్నాయో అటువంటి కళలను మాసమేకంతు కుంభం స్యాత్, ఒక మాసం లోపల కుంభమునందు కళలను ఆకర్షించవలసి ఉన్నందున కుంభమునందు ఆ ధ్వజస్తంభగతమైనటువంటి శక్తిని ఆకర్షించడం జరిగింది. ధ్వజస్తంభగతమైనటువంటి మూల ఆధారం నుండి మేఖలా పర్యంతము ఏవైతే వైనతేయ గరుడ శక్తి నిక్షిప్తమై ఉన్నదో, బ్రహ్మాది దేవతాగతమైన శక్తి అయితేనేమి, ఇంద్రవాయుగతమైనటువంటి శక్తి అయితే ఏమిటి, సత్యసుపర్ణతార్క్ష్య గరుడాది గరుడ వ్యూహ సమేతుడైనటువంటి వైనతేయ శక్తి అయితే ఏమిటి, మంత్రాత్మకమైనటువంటి మూలమంత్రాత్మకమైనటువంటి శక్తి అయితే ఏమిటి, వీటినన్నింటినీ కూడా ధ్వజస్తంభమును నందలి ఆయా భాగముల నుండి ఆకర్షించి కలశంలో నిక్షిప్తం చేసి స్వామివారి ఎదుట ఉంచడం జరిగింది. తదనంతరం ఇక ఆ ధ్వజస్తంభానికి నూతనమైనటువంటి కవచాన్ని సమర్పించడము, ఆ సమర్పించిన తదుపరి మరలా నవరాత్రులలో మనం ఈ యొక్క కళ అపకర్షణము అనగా ఈ కలశంలో ఏవైతే ధ్వజస్తంభగతమైన శక్తిని ఆకర్షించి ఉన్నామో అట్టి శక్తిని మరలా ధ్వజస్తంభంలోకి పునః ఆవాహన చేయడం జరుగుతుంది, పరివర్తనం చేయడం జరుగుతుంది. అట్టి కార్యక్రమం సెప్టెంబర్ 24వ తారీఖు మనం సంకల్పించుకున్నాం. మరలా ఆ సంప్రోక్షణ కార్యక్రమం అంకురార్పణ, అధివాసపూర్వకంగా మూర్తిహోమ, తత్వహోమ, శాంతి హోమములతో కూడి స్నపన సహితంగా మరలా ధ్వజస్తంభానికి సంస్కారం చేయటము, ఆ సంస్కరించబడినటువంటి ధ్వజస్తంభమునందు మరలా ఈ శక్తిని అపకర్షణం చేయటము, ఆనాటి నుండి స్వామిని అక్కడ ఆరాధించడము జరుగుతుంది. ఇట్టి మహత్తరమైనటువంటి విశేష యజ్ఞము పాంచరాత్రాగమోక్త విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క కైంకర్య పర్యవేక్షణలో జరపబడుతోంది. ఈ యొక్క ధ్వజస్తంభం నూతనంగా మనం కవచ సమర్పణం చేసిన తర్వాత అత్యంత సుందరంగా, వైభవంగా, శోభాయమానంగా ఉండడం మనం చూడబోతున్నాము. అశేష భక్త జనకోటి స్వామివారిని ప్రతినిత్యము అనేక ప్రాంతముల నుండి వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. వారికి మరింత స్వామివారి అనుగ్రహ శక్తి కలగాలి అన్నటువంటి సంకల్పంతో అనేకమైనటువంటి కార్యక్రమములను రాబోయేటువంటి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఆధ్వర్యంలో మనం జరుపుకోబోతున్నాము. ఇక ఇంతకు ముందుగానే మనం స్వామివారికి ఆర్జిత కళ్యాణ సేవ అయితే ఏమిటి, అదేవిధంగా స్నపన తిరుమంజన కైంకర్యం అంటే ఏమిటి, అలాగే స్వర్ణ పుష్పార్చన అయితే ఏమిటి, ఇవన్నీ కూడా మనం నూతనంగా ప్రారంభించుకున్నాము. రాబోయేటువంటి దినాల్లో మనకు స్వామివారి యొక్క ప్లవోత్సవాలు కానీ ఇక విశేషమైనటువంటి కైంకర్యములు అన్నీ కూడా జరుపుకోబోతున్నాము. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ఆ రామానుగ్రహానికి పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి.
శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటికంఠవదనం చెంచత్కళాకౌస్తుభం సౌమ్యం సత్వగుణోత్తరం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థసిద్ధిసహితం వందే రఘూనాం పతిం అని శ్రీరామ కర్ణామృతంలో మహానుభావులు రాస్తారు. 3 లోకాలకు కూడా ఆయన ఆచార్యుడు, గురువు. దేవతలలో గొప్పవాడు సీతాపతి, శ్యామలాంగుడు. అదిగో ఆ దేవాలయ శిల్పకళ. దేవాలయం అంటే శిల్పాలతో, ఆగమశాస్త్రంతో, జ్యోతిష్య శాస్త్రంతో, అన్ని శాస్త్రాలు, సకల ప్రజలు కూడా ఈ దేవాలయాలతో మమేకమవుతారు. ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో ఒక పని ఉంటుంది. అందుకనే మహారాజులు మడులు, మాన్యాలు, అనేకమైన వసతులు కల్పించి ఆ కళలని చక్కగా తీర్చిదిద్దారు. ఏనాడో ఆ కృష్ణదేవరాయలకు ముందే అనేక మంది మహారాజులు చక్కగా ఈ ఆలయాన్ని చక్కగా నిర్మాణం చేశారు, జీర్ణోద్ధరణ చేశారు రాజుల యొక్క జమీందారులు. అలాగనే ఏనాడో జాంబవంతుడు ఆయన చక్కగా ఈ ఆలయాన్ని ప్రారంభించాడు అని రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి మహిమను నిరంతరం ధ్యానించడానికి మహర్షాదులు ఆశ్రమాలు నిర్మాణం చేసుకున్నటువంటి ప్రదేశం కూడా ఈ దండకారణ్య క్షేత్రమని కూడా ఒక మాట మనకు వినిపిస్తూ ఉంటారు. అదిగో మట్టె రాజులు ఈనాటికి ఆ ఒంటిమిట్ట క్షేత్రంలో పెద్ద కోట కూడా ఉన్నది. అలాగనే శృంగి మలా అని ఒక కొండ, అక్కడే తపస్సు చేశారు కొంతమంది మహానుభావులు. ఆ శిఖరం, విమాన శిఖరంలో ఉన్నటువంటి ఆయా ఆ దేవతామూర్తులు, అలాగనే అనేక రకాలైనటువంటి ఆ మూర్తులన్నిటికీ ద్రావిడం, వేసరం, నాగరం, ఇలాగా ఆ ఆలయ శిఖర విశేషాలు చెప్పారు. శిల్పకళా శైలిని బట్టి చరిత్రకారులు ఇది ఏ కాలంలో నిర్మాణం చేసింది అనేది కూడా చెప్తారు. ఎన్నో వందల సంవత్సరాల నాటి శిలాశాసనాలు మనకు కనిపిస్తాయి. అదొక కళ, అదొక శాస్త్రంగా ప్రసిద్ధికెక్కి ఇలాగా అనేక రకాలైనటువంటి మన దేశ చరిత్ర నిర్మాణానికి కూడా ఆలయాలే ఆధారం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మనకు పురాణాల ద్వారా, దేవాలయాల ద్వారా, శాసనాల ద్వారా, అనేక రకాలైనటువంటి వస్తువుల ద్వారా మనకు లభ్యమవుతున్నాయి. ఇవన్నిటికీ నిలయం ఇది విద్యాలయం, వైద్యాలయం, ఇలాగా ఎన్నో చెప్పారు. అదిగో ఆ శిల్పకళా శోభితమైన ఒక వీరుడు, ఒక పౌరుష పరాక్రమశాలి ఆ అశ్వాన్ని అధిరోహించిన ఆ శిల్పం ఎంత చక్కనిది. అదిగో శ్రీనివాస స్వామి యొక్క చిత్రాన్ని కూడా మనం చూస్తాం. వ్యాలి అనేటువంటి ఆ మృగం, దాన్ని చెక్కినటువంటి వాడు. అలాగే ఆ మహావిష్ణువు అనేక రూపాలతో సంచరించి ఖడ్గపాణి అయినటువంటి వారు. ఆ క్రూరమైన మృగాలని కూడా మర్దించి స్వాధీనం చేసుకునేటువంటి పరాక్రమశాలులు కూడా మహారాజులు ఒకప్పుడు ఉండేవారు. వారిని కూడా ఇక్కడ మనం భావించవచ్చు. రామచంద్రమూర్తి శౌర్య పరాక్రమశాలి, ధర్మము అంటే కర్మాచరణ. ఆ ధర్మమూర్తి అద్భుతమైన ఆ శిల్ప కళా శోభితమైన దేవాలయం, ఆ ఆస్థాన మండపం, రంగమండపం, ఆ సింహం నోట్లో మనం చేయి పెట్టి తీయవచ్చు. అంతటి ఆ శిల్ప కళా శోభితమైనటువంటి ఆ కోదండ రామాలయాన్ని ఒక్కసారైనా ప్రతి భక్తుడు దర్శించాలని భావిస్తాడు. కోటి చంద్రుల కాంతి కలిగినటువంటి కౌస్తుభమణి ధారి అయినటువంటి పరమశాంత స్వభావుడైనటువంటి సత్వగుణ
ఉత్కృష్టుడైనటువంటి సరజూ తీరవాసి అయినటువంటి సర్వకార్య సిద్ధిని కలిగించేటువంటి రామచంద్రమూర్తికి ఆ గోపురమే రాముని యొక్క వైభవాన్ని సూచిస్తూ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆ వియత్తలంలో సంచరించేటువంటి సిద్ధసాధ్య విద్యాధర గణమంతా ఆ దిక్పాలకులందరినీ కూడా రండి రండి ఇక్కడ చూడండి సకల లోక నాయకుడైనటువంటి సర్వేశ్వరుడు శ్రీరాములు శశికోటి కంటి వదను సీతామనోనాయకులు ధీరు అంటారు. Oh